హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఈ వీడియోలో మనం కామాఖ్య కొండ క్రింద ఉన్న ఉగ్రతార అమ్మవారిని, అలాగనే శ్మశానకాళి, భూత్నాథ్ దేవాలయాలను దర్శిద్దాం. దశమహా విద్యా మందిరాలకు మార్గము అనే వీడియోలో తారామాత గురించి కొద్దిగా వివరించాను కదా. కామాఖ్య కొండపై నరకాసురుడి అకృత్యములు వశిష్ఠ మహర్షికి తెలియచేయాలని పరమశివుని ఆజ్ఞ మేరకు ఈ ఉగ్రతార అమ్మవారు ప్రమదగణాలు కలిసి హోమాలను ధ్వంసం చేయడంతో వశిష్ఠ మహర్షి తపస్సుకి భంగం కలిగి ప్రమదగణాలను కామాఖ్య కొండ క్రింద వరకు తరిమి ఈ ఉగ్రతార అమ్మవారిని నీలాచల పర్వతంపై ఉండరాదు అని ఆదేశించారట. అందుకారణముగా అమ్మవారు కొండ క్రింద ఇక్కడ యోని రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. నీలాచల పర్వతం పైన 9 మహావిద్యల వద్ద జలం ఎలా అయితే మనకి వస్తుందో, ఈ ప్రదేశంలో ఉగ్రతార అమ్మవారు యోని రూపంలో ఉన్న ప్రదేశంలో మనకి జలం అలానే ఉబికి వస్తూ ఉంటుంది. అసలు ఉగ్రతార అమ్మవారు గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కంటే ముందుగా హాలాహలం వచ్చిందని పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలిపి నీలకంఠుడు అనే నామాన్ని పొందారని మనకి తెలుసు కదా. ఆ మహాదేవుడు పార్వతీమాత అనుమతితో విషాన్ని త్రాగుతూ ఉండగా అమ్మవారు ఉగ్రతారగా రూపం దాల్చి శంకరుడు తాగిన విషాన్ని కంఠంలోనే నిలబడేలా స్వామిపై కాలు మోపి అదిమి పట్టి తన స్తన్యాన్ని స్వామివారికిచ్చి తన భర్తకు ఏ హాని జరగకుండా అమ్మవారు సంరక్షించుకున్నారని చెప్పబడుతుంది. అందువలననే మనకి ఉగ్రతార అమ్మవారి ఫోటో చూస్తే శివునిపై కాలు మోపి ఉంటుంది. ఆ ఫోటోకి అర్థం ఇప్పుడు తెలిసింది కదా. ఓకే, సాధకులు ఈ ఆలయంలో ఉగ్రతార సాధన చేస్తున్నారు. పైన ఆలయాలలో మాదిరిగా ఈ ఆలయంలో మనం బలి పూజలు, హోమాలు చూడవచ్చును. ఆ ప్రక్కగా ఉన్న ఆలయంలో మనం పరమశివుణ్ణి, సరస్వతీమాతని దర్శించవచ్చును. ఇప్పుడు మనం భూత్నాథ ఆలయాన్ని దర్శిద్దాం. మనం కామాఖ్య కొండ క్రిందకు దిగి ఆర్చ్ దగ్గర నుండి ఫ్రంట్కి వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుని 4 కిలోమీటర్స్ వరకు ఫ్రంట్కి వస్తే మనకి భూత్నాథ్ శ్మశానకాళి ఆలయం వస్తుంది. క్యాబ్ ఆర్ ఆటోపై రావచ్చండి. కామాఖ్య సిరీస్లో ఇదే చివరి వీడియోనండి. కామాఖ్య వెళ్ళాలనే ఆలోచన ఉన్నవారు ఈ కామాఖ్య సిరీస్ ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. మీకొక
అవగాహన అయితే వస్తుంది. మంత్రోపదేశం జరిగిన వారు ఈ ఆలయాలలో ఎక్కువగా సాధన చేస్తూ మనకి కనిపిస్తున్నారు. ఈ ఆలయంలో వేంచేసి ఉన్న భూతనాథ స్వామి వారికి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చండి. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ ఛాన్స్ మనం ఎలా మిస్ చేసుకుంటాం చెప్పండి. ఈ ఆలయంలోనే ఒక ప్రక్కగా మనం అన్నపూర్ణాదేవిని దర్శించవచ్చు. భూతనాథ స్వామి ఆలయానికి ఎదురుగా శ్మశానకాళి అమ్మవారి ఆలయం ఉంది. వెళ్ళి దర్శించుకుందాం. కొండపైన శ్మశానకాళి అమ్మవారిని చూపించాను కదా, అక్కడ మనకి ప్రక్కనే శ్మశానం ఉంది. ఇక్కడ కూడా మనకి ప్రక్కగా శ్మశానం అయితే ఉంది. శ్మశానకాళి మందిరం, భూతనాథ మందిరం. ఇక్కడ మళ్ళీ పేరు చదువుకోవద్దు కదా నువ్వు. నేను దేవాలయాల పేర్లు ఎక్కడ రాంగ్గా చెప్తానో అని ప్రతి వీడియోలో మా వారు ఇలాగే దేవాలయం పేరు, అమ్మవారి పేరు చెప్తూ వచ్చారు. ఇంత హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేసినందుకు ఏం చెప్తామండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ ఆలయంలోనే కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనకి కాళీ అమ్మవారి ఆలయం కనబడుతుంది. క్లోజ్ చేసి ఉంది. కామాఖ్య దర్శనానికి వచ్చిన వారు వెళ్ళాలి అనుకుంటే మనకి ఇక్కడికి దగ్గరలోనే షిల్లాంగ్, చిరపుంజి ఈ ప్రదేశాలు అయితే ఉన్నాయి. షిల్లాంగ్ వెళ్ళాలనుకునేవారు రైనీ సీజన్లో వెళ్ళడం మంచిది. వాటర్ ఫాల్స్ నిండుగా కనిపిస్తాయి కదా. కావాలనుకున్న వారు ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ కాళీ అమ్మవారి దర్శనం కూడా చేయవచ్చు. ఈ రోజుతో కామాఖ్య వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్
and subscribe. Thank you for watching.